విధంగా మరి మా క్లాస్మేట్స్ మేము కలిసి ప్రభా ఈ యొక్క సన్నిధికి రావడానికి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ప్రభా యేసయ్య, ఈ దినాన మేము బ్రతికి ఉన్నామంటే కేవలం నీ ఉచితమైన కృపే. ప్రభా మీరు ఎంతైనా సహాయం చేయగల దేవుడివి, ఎంతైనా అద్భుతాలు చేయగల దేవుడివి. నిన్ను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సత్య సంపూర్ణమైన దేవ, మహాగంధ, మహోన్నతుడా దేవా, మీరు ఏ విధంగా అయితే కానాలో విందుకి ప్రభా మరి ఒక అద్భుత కార్యం చేశారో, అదేవిధంగా ప్రభా ఒక పుష్టివాడిని ఎలాగైతే లేపారో, ఒక రక్తస్రావం కలిగిన వ్యక్తిని ఎలా బాగుపరిచారో దేవా, ఇవన్నీ మీ అద్భుత కార్యములే. ఇంకా బోలెడన్ని ప్రభా చెప్పలేనన్ని ఉన్నాయి. కానీ ఈ చర్చి విషయంలో కూడా ప్రభా మేము ప్రార్థిస్తున్నాం. మీరు సహాయం చేయగల దేవుడివి ప్రభా. మీ చిత్తం లేకుండా, మీ అనుమతి లేకుండా ఏదీ జరగదు. ఇది జరిగిందంటే మీ చిత్తంలో ఎలా ఉందో అలా ప్రభా దీన్ని మరి కట్టండి. మీరు సహాయం చేయండి, మీరు కృప చూపించండి దేవా. ఎవరైతే ప్రభా మరి దీన్ని పూనుకొని ఇలా కట్టాలి, ఇలా పూల్ చేయాలి, దీన్ని ఇక్కడ నుంచి తీసేయాలని అనుకుంటున్నారో ప్రభా, మరి హెడ్ ఆఫీస్లో కానీ ప్రభా మరి లోకల్లో ఉన్న వాళ్ళు కానీ ప్రతి వాళ్ళ మనసులో మార్చండి దేవా. అది ఒక ఆర్గనైజేషన్, దాని జోలు మనం వెళ్ళకూడదన్న ఒక మైండ్ సెట్ వాళ్ళకి రావాలి దేవా. రాతి గుండెని తీసేసి మాంస గుండెని వాళ్ళకి ఇస్తారని నమ్ముచున్నాం. అధికారులతో మీరు మాట్లాడగలరు. అధికారులను ప్రభా మీరే హెచ్చించగలరు. అదేవిధంగా మరి వాళ్ళని మీరు ఏ విధంగా అయినా ప్రభా మార్చండి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ప్రభా ఈ యొక్క ప్రాంగణంలో మీ యొక్క దేవదత్త కంచెను ఉంచుతున్నందుకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈ యొక్క చర్చి రీబిల్డ్ అవ్వడానికి సహాయం చేయండి. ఇంతకన్నా ఇంకా పెద్దది ఇస్తారని మేము నమ్ముచున్నాం యేసయ్య. దేవానికి వందనాలు, స్తోత్రాలు తెలుస్తుంది. మరి మా ఎదుట ఉన్న వ్యక్తులు చాలా బలవంతులు, చాలా డబ్బు గలవారు, అదేవిధంగా పలుకుబడి ఉన్నవాళ్ళు. మాకైతే ఏమీ లేదు యేసయ్య, కేవలం నీవే, నీ ఉచితమైన కృపే, నీవున్నావని మేము నమ్ముచున్నాం. మీరే సహాయం చేస్తారని నమ్ముచు అలాగే యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.